హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా నా తరపున, మా ఫ్యామిలీ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ పొంగల్. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి అయితే భీమవరం వెళ్తాము, మా అమ్మగారు ఊరు. ఈ సంవత్సరం అయితే స్పెషాలిటీ మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. సంక్రాంతి అంటేనే భీమవరం, భీమవరం అంటేనే సంక్రాంతి అండి నిజంగా. ఎందుకంటే సంక్రాంతి వచ్చేసరికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భీమవరం చేరుకుంటారండి. అక్కడ గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ, ముగ్గుల పోటీలు కానీ, ఎడ్ల బండ్లు కానీ, అలాగే ముఖ్యమైనది కోడిపందాలండి. కోడిపందాలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. కోడిపందాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అసలు చాలా పెద్ద పెద్ద బర్రెలు అయితే ఉంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా ఈ 3 డేస్. నేనైతే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గుల పోటీ అయితే ఏర్పాటు చేశారండి. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గులు అంటే చాలా ఇష్టం అనమాట. మేము రావులపాలెం ఉండగా అయితే చాలా ఎక్కువ పెట్టుకునేవాళ్ళం. సంక్రాంతి వస్తే పోటాపోటీగా ముగ్గులు వేసేవాళ్ళం. కాకపోతే మేము ఇప్పుడు సుక్మా వెళ్ళిన తర్వాత మా అపార్ట్మెంట్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత ముగ్గులు పెట్టుకోవడానికి ప్లేసెస్ అయితే ఉండట్లేదు. ఎప్పుడైనా అకేషన్స్గా టైల్స్ మీద పెట్టుకోవడం తప్ప. కానీ పూర్వం రోజులు వేరండి. అప్పుడు రోజులే వేరు, చాలా బాగుండేవి. అందరూ ఫ్యామిలీ లాగా కలిసి ఉండేవాళ్ళం. వీధిలో అందరూ కలిసి ముగ్గులు పెట్టుకునేవాళ్ళం. అందరూ కలిసి పండగ చేసుకునేవాళ్ళం. నాకు ఆ రోజులు గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేమున్న ఏరియాలో కొంచెం ఇది ఫారెస్ట్, ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఇక్కడ పండగలు తక్కువ అండి. మనకు ఆంధ్రాలో ఉన్నంత హడావుడి ఇక్కడైతే ఉండదు. అందుకని చెప్పి ప్రతి అకేషన్కి మేము ఖచ్చితంగా ఆంధ్ర అయితే వెళ్తాము. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ముగ్గులు చూసారు ఎంత బాగా పెట్టారో. ముగ్గులు పెట్టడానికి టాలెంట్ ఉండాలి, ఓపిక ఉండాలి. నిజంగా చాలా బాగా పెట్టారండి. అందరూ కూడా ఓపికగా పెట్టారు. చాలా అందంగా కలర్ఫుల్గా పెట్టారు. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. చూసారా, అసలు నవధాన్యాలు, గొబ్బెమ్మలు, కలర్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే మీకు కూడా పాత జ్ఞాపకాలు గుర్తు చేయాలి అని చెప్పి ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం మేము మా ఫ్యామిలీతో కలిసి భీమవరం వచ్చాము. అలాగే మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాము. మేము కోడిపందాలకి, ముగ్గులు పోటీలకి అవన్నీ కూడా చూసి వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూసారే, చిన్న పిల్ల కూడా ముగ్గు పెట్టేస్తుందండి. అసలు తిన్న ఏజ్లో ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఇంట్లో ఉండడం, వీడియో గేమ్స్, ఫోన్లో గేమ్స్ తప్ప, లేదా కార్టూన్ చూడడం. అలా ఆ ఏజ్లో ముగ్గు అన్నదే ఎక్కువ. దానికి తగ్గట్టు పోటీల్లో ముగ్గు పెట్టిందండి. నిజంగా వాళ్ళ మమ్మీ ఎంకరేజ్మెంట్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. నిజంగా చిన్నపిల్లలకి ఖచ్చితంగా తెలియాలండి. ఇప్పుడు పిల్లలకి కూడా ముగ్గులు అంటే ఏంటి, ఫెస్టివల్స్ అంటే ఏంటి అన్నది తెలియాలి. ఖచ్చితంగా ఇటువంటి ఫెస్టివల్స్కి మీరు మీ సొంత ఊర్లకు వెళ్ళి పిల్లలకు కూడా అవన్నీ చూపించండి. ఎందుకంటే అవన్నీ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారా, ఎడ్ల బండి ఎంత బాగుందో. చూడడానికి బాగా డెకరేషన్ చేశారు. అలాగే గంగిరెద్దులు ఉన్నాయి, హరిదాస్ ఉన్నాడు, ముగ్గుల పోటీలు పెట్టారు. అలాగే భోగి మంటలు వేశారు. ప్రైజులు ఇచ్చారండి. ఫస్ట్ ప్రైజ్ గోల్డ్, సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ గ్యాస్ స్టవ్. పిల్లలకు కూడా మంచి మంచి గిఫ్ట్లు అయితే ఇచ్చారు. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.